మన ఉన్నతికి మనమే కారణం. అదేంటో చూద్దాం. మనిషి చేయగల రంగాలు అంటూ సుమారు 22,000 రంగాలను అమెరికాలో ఒక పట్టికను తయారు చేశారు. ఒక వ్యక్తి ఆ పట్టికలో కనీసం 100 రంగాలను గురించి అయినా ప్రాథమిక సమాచారం తెలుసుకుని ఉంటాడని చెప్తున్నారు. ఒక్కొక్క వ్యక్తి ఎన్నో విధాలైన ప్రతిభా పాఠవాలను సంకలనం, వివిధ రకాలైన రంగాలకు సంబంధించి సమాచారం. అయితే మీ అంతరాత్మకు మీ యొక్క ప్రతిభా పాఠవాల గురించి చక్కగా తెలుసు. నువ్వు దీనిని చేయగలవు, దీనిని చేయలేవు, నీ ప్రతిభ అందులో ఉన్నది అంటూ మాటిమాటికి గుర్తు చేస్తూ ఉంటుంది మన అంతరాత్మ. అందుకే రోజు చేసే పనుల్లో అసంతృప్తి, మానసిక వేదన, దేనినో కోల్పోయామనే బాధలు ఎదురవుతూ ఉంటాయి. అలా కాకుండా మీ వల్ల కుదురుతుంది అనేదానికి, మీరేం చేస్తున్నారు అనేదానికి మధ్య పెద్ద గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ను నింపేందుకు మీకు ఇష్టమైన రంగంలో వేగాతివేగంగా బుద్ధి కుశలతో కార్యాచరణ చేయాలి. అదే మిమ్మల్ని సాధకునిగా మార్చేస్తుంటుంది. అయితే పలువురు ఈ గ్యాప్ను అవగతం చేసుకోవడం లేదు. అసంతృప్తి, విసుగులే తమలో ప్రేరణ కలిగిస్తుంటాయనే విషయం తెలియకుండా పలు విధాలైన పద్ధతిలో వెతుకులాడుతూ ఉంటారు. నీరు ఏ స్థాయిలో ఉంటుంది, స్థాయికి తగినట్లుగా తామరకాడ పెరిగి దానిపైన తామర పువ్వును పుష్పిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనుషులు మనసుల్లో ఉన్న భావనలను అనుసరించే వారి యొక్క ఉన్నతి ఏర్పడుతుంటుంది. మీ అంతరాత్మలో మీ గురించి ఉన్న నమ్మకం, మీ ప్రతిభా పాఠవాలను గ్రహించినప్పుడే మీరు ఉన్నత శిఖరాన్ని అందుకునేందుకు కుదురుతుంది. ఈ సందర్భంగా మనం బలిచక్రవర్తిని గుర్తుకు తెచ్చుకోవాలి. వామన అవతారంలో వచ్చిన విష్ణువు 3 అడుగుల నేలను అడిగాడు. అందుకు బలిచక్రవర్తి ఒప్పుకున్నాడు. వామనుడు విశ్వరూపాన్ని ధరించాడు. 3 అడుగులతో విశ్వాన్ని కొలిచాడు. జీవితం అనేది బలిచక్రవర్తి వంటిది. మనం దాని దగ్గర 3 అడుగులు అడిగితే సరే అని చెబుతుంది. దానికి ముందు మనం విశ్వరూపాన్ని దర్శించాలి. అయితే మనం ఏం చేస్తున్నాం? వామన రూపంలో వచ్చిన ఆకృతిలోనే ఉంటూ మన మనసును చాలా తక్కువగా కొలతలు వేస్తూ వామనులాగానే వెనక్కి మళ్ళుతున్నాం. మనుషులను వారి యొక్క విద్య, వారి యొక్క పని అంటూ భౌతిక గుర్తింపులను దాటి అర్థం చేసుకోవాలి. మనలను మన భౌతిక గుర్తింపులను దాటుకుని అర్థమయ్యే విధంగా చెప్పాలి. జీవితం మనం అడిగేదాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. విశ్వరూపాన్ని ధరించి మీ యొక్క ఉన్నతిని అవగతం చేసుకోండి. చాలామంది ఈయన డాక్టర్, ఈయన ఇంజనీరు, ఆయన పారిశ్రామికవేత్త, ఆయన న్యాయవాది, ఈయన ఉపాధ్యాయుడు, ఈ విధంగా మనుషులను గుర్తింపబడుతూ ఉన్నారు. ఒకరికి ఒక గుర్తింపు దాటి వేరే గుర్తింపుని గురించి మనం ఆలోచించడం లేదు. డాక్టర్గా, ఇంజనీర్గా జీవితంలో విజయాన్ని సాధించిన వారు చాలామంది మళ్ళీ సివిల్ పరీక్షలు రాసి సివిల్ సర్వీస్ పరీక్షలు ఉత్తీర్ణులై జిల్లా కలెక్టర్గా ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. తమ ఉద్యోగాలను వదిలేసి పలువురు కళాకారులుగా రూపాంతరం చెందిన వారు ఉన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచన చూశారా? దాన్ని బట్టి మనం మన ఆత్మకు, మన మనస్సుకు మనం ప్రేరేపణ చేసుకుని మనకు మనమే ఉన్నతిని సాధించుకోవాలి. దాన్ని ఎప్పుడూ విడవరాదు.